ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మష్రూమ్ క్లీన్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే నలగకుండా ఉంటాయి, కలర్ మారదు ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే. అలాగే బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఆనియన్ కట్ చేసుకున్నాను, 4 ఉల్లిపాయలు పెద్దవి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఒకవైపు బాండి పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్పైసెస్ కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, సాజీరా, దాల్చిన చెక్క, పెద్ద ఇలాచి, జీలకర్ర, లవంగి, మిరియాలు, ఆనస పువ్వు వీటిని వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో అయితే కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీటిని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా, అలాగే బిర్యానీ మసాలా, సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే పెరుగు కూడా వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడైతే మష్రూమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మష్రూమ్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకైతే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.